హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి చాలామంది ట్రెడిషనల్ కలెక్షన్లో అడుగుతున్నారండి. ప్రీవియస్గా పెట్టినవి అసలు ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఏవి ఉండట్లేదు, స్టాక్ ఏమున్నాయి అనేసి చాలామంది ఫొటోస్ పెట్టమని ఆన్లైన్లో అడుగుతున్నారు. స్టోర్కి వస్తే ఎలాగో ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉంటుంది కాబట్టి తెలుస్తుంది, కానీ ఆన్లైన్లో అసలు స్టాక్ ఏమున్నాయి అనేసి చాలామంది ఫొటోస్ వీడియోస్ అడుగుతున్నారండి. అందుకే ఈరోజు ఒక వీడియో చేద్దాము, మన దగ్గర ట్రెడిషనల్ కలెక్షన్ అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేసి ఒక వీడియో చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుందనేసి ఇప్పుడైతే అవి చూపించబోతున్నాను. మంచి మంచి కలెక్షన్ ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రీవియస్గా నేను వీడియోస్ చేసినవే, కాకపోతే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి ఒక వీడియో చేస్తే అయిపోతుంది అనేసి ఇప్పుడైతే చూపించబోతున్నాను. ప్రతి ఒక్క దానికి కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ ఉన్నాయండి. వీటి గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ప్రీవియస్గా ఒకసారి వీడియోస్ చెక్ చేస్తే అందులో మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను రఫ్గా చూపిస్తున్నాను అసలు స్టాక్ ఏమున్నాయి అనేసి. ఇప్పుడు నేను చూపించబోయే స్టాక్ మాత్రం వీడియో చేయలేదండి, ఇది స్టోర్లో అవైలబుల్గా ఉంది, అందుకే మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇదైతే మనకి వీవింగ్లో వస్తుంది, డోలా సిల్క్లో కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్లో వస్తుందండి. చాలా బాగుంటుంది, మల్టిపుల్ కలర్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కలెక్షన్. అయితే లెహెంగా ఫ్యాబ్రిక్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. కంప్లీట్ వీవింగ్ అండి, మీకు ఇక్కడ లోపల చూస్తే అర్థమవుతుంది మొత్తం థ్రెడ్స్ బ్యాక్ సైడ్ ఎలా వచ్చాయో. ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చి చాలా బాగుంటుంది. ఫాయిల్ ప్రింట్ ఏం కాదు, మంచి బడ్జెట్లో ట్రెడిషనల్ కలెక్షన్ అనమాట. బార్డర్ పైనంతా కూడా చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చి సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, అంటే రఫ్గా చూపిస్తున్నానండి. మనకి సీ గ్రీన్ వచ్చింది కాబట్టి సీ గ్రీన్ కలర్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి మల్టిపుల్ కలర్ వచ్చింది కాబట్టి ఇందులో వచ్చిన కలర్ ఏదైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి సీ గ్రీన్ కలర్లో, ఇందులో మనకి ఎల్లో కలర్ కూడా వచ్చింది కాబట్టి ఎల్లో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకసారి మీకు చూపిస్తాను. లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే ఓవరాల్గా ఎలా వస్తుంది అనేది చూపించాను కదా, కలర్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇదైతే మనకి నెవీ బ్లూ కాంబినేషన్లో వస్తుందండి. బార్డర్ చూడండి ఎంత బాగుందో. దీనికి బ్లౌజ్ మనకి సీ గ్రీన్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ వచ్చాయి కాబట్టి ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో కూడా చాలా బాగుంటుంది, నేవీ బ్లూ ఎల్లో కాంబినేషన్లో ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్కి ఇది లెహెంగాకి కావాలనుకుంటే మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అయినా మనం మ్యాచ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇదైతే మనకి మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కానీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ కలర్తో బార్డర్ కూడా మనకి దీని కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యే విధంగానే చూపించాను. ఇందులో మనకి సీ గ్రీన్ వచ్చింది, ఎల్లో వచ్చింది, ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది చూడండి సీ గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. అలాగే ఇలా పర్పుల్ కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఏ కలర్ అంటే ఆ కలర్, మనకి లేని కలర్ చూస్ చేసి తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ గోల్డ్ లాగా వచ్చి మల్టిపుల్ కలర్లో వచ్చింది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. వైలెట్ షేడ్ అనేది హైలైట్ అయిందనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి వైలెట్, చాలా బాగుంటుందండి, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే దీనికి పర్పుల్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు అన్ని కలర్స్ పెట్టి చూపిస్తాను. పర్పుల్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఎల్లో కూడా అలా మల్టిపుల్ కలర్స్లో ఉంది కాబట్టి ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రష్లో అండి. ఫ్యాన్సీగా మనకి యూజ్ అవుతుంది, అలాగే ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. డ్యూయల్ షేడ్లో వస్తుంది, చాలా బాగుంటుంది చూడండి. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ పీకాక్స్తో హైలైట్ చేశాను. పైనంతా కూడా పింక్ కలర్, కిందకు వచ్చేసరికి వైలెట్ షేడ్తో ఇచ్చాను. అది కూడా కట్ వర్క్తో వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా లేస్ కానీ అలా కూడా అవసరం ఉండదు. ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్. దీనికి దుపట్టా లాగా అలాగే బ్లౌజ్ లాగా మ్యాచింగ్గా కూడా నేను ప్యూర్ టిష్యూలో వస్తుందండి. మిడిల్లో అంతా కూడా బిట్స్ వర్క్, అలాగే 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఇచ్చాను అనమాట. అది కూడా మనకి గ్లాస్ బిట్స్ వస్తాయి 2 సైడ్స్. ఇంకా వీటి గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీడియో చెక్ చేయండి, ఫుల్ వీడియో ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో దీనికి కాంబినేషన్గా అనమాట. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి లావెండర్కి పీచ్ కలర్ అండి. కింద ఏదైతే కలర్ ఇచ్చానో అదే కలర్లో దుపట్టా కానీ మనం బ్లౌజ్ లాగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్స్ లాగా లేదంటే స్ట్రైట్ కట్ కుర్తాస్ లాగా ఎలా అంటే అలా మనం మల్టిపుల్గా డిజైన్ చేసుకొని చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ ఆనియన్ పింక్ అండి. గ్రీన్ కూడా మనకి డిఫరెంట్ గ్రీన్ ఇచ్చాను అనమాట, చాలా బాగుంటుంది. ఇదైతే నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను, ఒక్కసారి మీరు వీడియోస్ చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్కి పీచ్ కలర్, మ్యాంగో మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చి పైనంతా పీచ్ కలర్, సేమ్ మస్టర్డ్ కలర్లోనే దుపట్టా కూడా ఎంత బాగున్నాయి చూడండి కలర్స్. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, గోల్డ్ క్రష్లో ప్యూర్ ఉంటుందని ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. మనకి లేసినట్టుగా ఉండడం అలా అయితే ఏముండదు, చాలా ప్యూర్గా ఉంటుంది. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి కాస్మోస్ టిష్యూలో అండి. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ట్రెడిషనల్గా. ఒకసారి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా అన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. కింద కూడా మనకి మొత్తం బార్డర్ లాగా ఇచ్చాను, స్కర్ట్ మోడల్లో వస్తుందండి. మిగతా అంతా కూడా మనకి చిన్న చిన్న బూటా డిజైన్ అనమాట. పైన వరకు హాఫ్ డిజైన్ ఉంటుంది, హాఫ్ వరకు బూటా, హాఫ్ వరకు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. మ్యాంగో ఎల్లో కలర్ ఎంత బాగుంది చూడండి, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్లో. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి వాయిలెట్ అండి, వాయిలెట్ షేడ్కి సీ గ్రీన్ బ్లౌజ్. మీకు ఇలా చూపించినవి కాదు, కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఎలా అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్, పింక్కి ఎల్లో, ఎల్లో సీ గ్రీన్ వాయిలెట్ ఏదైనా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి, ట్రెడిషనల్గా ఉంటుంది, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ షేడ్, లావెండర్కి రెడ్ కాంబినేషన్. ఇదైతే చాలా ట్రెండీగా ఉంటుంది, వేసుకుంటే కూడా పేస్టల్లో అలాగే డార్క్ కాంబినేషన్ కాబట్టి లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి తంజావూర్ ప్రింట్లో అండి. ఇదైతే మనకి ప్రింటెడ్లో వస్తుంది, ఇందులోనే మనకి వర్క్లో ఉన్నాయి, అలాగే ఫాయిల్ ప్రింట్లో కూడా ఉన్నాయి. మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాను. బడ్జెట్ వైజ్గా మీరు ఎలా అంటే అలా తీసుకోవచ్చు. ఇదైతే ప్రింటెడ్ మోడల్లో జస్ట్ ప్రింట్ వస్తుంది అనమాట, డిజిటల్ ప్రింట్, కానీ లుక్ వైజ్గా మాత్రం పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. రీసెంట్గా వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే మనకి రామా కలర్లో వస్తుందండి. కింద చూడండి ప్యారెట్స్ ఎంత బాగా హైలైట్ అయ్యాయో. మొత్తం మనకి బార్డర్ టైప్లో ఇలా వస్తుంది, బంచెస్ లాగా. పైనంతా ప్లెయిన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను. మనకి 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా వస్తుంది అనమాట. 1 మీటర్ కట్లో ఇలా బంచ్, సేమ్ సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే సెల్ఫ్ కలర్లో అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అందులో మనం కాంట్రాస్ట్ కలర్లు కూడా మ్యాచ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మొత్తం చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. తర్వాత మీకు ఫాయిల్ ప్రింట్ ఇంకా వర్క్లో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్. దీనికి కూడా మనకి బ్లౌజ్ మ్యాచింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్, దీనికి కూడా బ్లౌజ్ మ్యాచింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్లో అండి, క్రీమ్ గోల్డ్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నిటి మీద కూడా మనకి ప్యారెట్స్ అనేవి చాలా బాగా హైలైట్ అయ్యాయి. ఇది బ్లాక్ కలర్. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి, ఎంత బాగుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్, మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్. ప్రతి దాంట్లో కూడా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది, ఇలా మనం మ్యాచింగ్గా బ్లౌజ్ వస్తుంది అనమాట, బంచ్ లాగా. కావాలనుకుంటే సెల్ఫ్ కలర్లో అయినా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో ఇప్పుడు చూపించాను కదా అందులో అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫాయిల్ ప్రింట్లో కూడా ఉన్నాయండి. ఇలా మనకి పింక్ కలర్ చూడండి, ఫాయిల్ ప్రింట్ ఎంత బాగా వచ్చిందో, అవుట్లైన్ లాగా వస్తుంది మొత్తం. మనకి తంజావూరు అంటేనే ఇలా ఫాయిల్తో మనకి హైలైట్ అవుతుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది బేబీ పింక్ కలర్, దీనికి కూడా మనకి బ్లౌజ్ వస్తుందండి. మనకి 1 మీటర్ బంచ్లో ఇలా వస్తుంది, 1 మీటర్ కట్లో ఇలా వస్తుంది. దీనికి అదే మ్యాచ్ చేస్తాం. కావాలనుకుంటే మీరు కాంట్రాస్ట్ కలర్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ కలర్ అండి, ఎంత బాగున్నాయి చూడండి. ప్రతిదానికి కూడా ఫాయిల్ వస్తుంది మనకి అవుట్లైన్ లాగా. ఇది బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ప్రతిదానికి కూడా కోడ్ ఇస్తున్నానండి, వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవాలన్నా సేమ్ ఇదే కోడ్ మీరు సెర్చ్ చేసినట్లయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ అవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. నెక్స్ట్ ఆరెంజ్, పర్పుల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ అండి. అన్నిట్లో మనకి అన్ని కలర్స్లో ప్రింటెడ్ ఉంటుంది, ఇలా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది, బిట్స్ వర్క్లో కూడా ఉంటుంది, మగ్గం వర్క్, హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట. ఇందులో మనకి చూడండి వర్క్లో రామా కలర్ బిట్స్ వర్క్ వస్తుంది, మొత్తం కూడా అవుట్లైన్ లాగా మనకి బిట్స్ వర్క్ వస్తుంది. ఇది మగ్గం వర్క్ చేసింది అనమాట. ఇందులో కూడా సేమ్ కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. ఇది రామా కలర్, బ్లౌజ్ కూడా వర్క్లో వస్తుంది, మనకి ఫాయిల్లో ఉంటుంది, అన్నిట్లలో కూడా మనకి సేమ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి, ఆరెంజ్ కలర్. అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ప్రతిదానికి బ్లౌజ్ అయితే మనకి వస్తుంది, సేమ్ బంచ్ లాగా వస్తుంది. ఇది క్రీమ్ గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్. ఇందులో మనకి రాయల్ బ్లూ. అన్ని కలర్స్లో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్ పైన కూడా ఇచ్చానండి, ఫాయిల్ ప్రింట్లో ఇచ్చాను జార్జెట్ మీద మాత్రం. ఇందులో కూడా మంచి మంచి కలర్స్, సేమ్ ఇదే కలర్స్ డార్క్ కలర్స్లో వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుంది.
దీన్ని మనం శారీస్ లాగా, కుర్తీస్ లాగా ఎలా అంటే అలా మల్టిపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఫాయిల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో, అవుట్లైన్ లాగా వచ్చి. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్, ఇది పర్పుల్ కలర్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. నెక్స్ట్ మనకి బిస్కెట్ కలర్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి పింక్, ఎల్లో, అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా. సేమ్ కలర్స్ వేయించాను. మనకి కాంబో లాగా కావాలనుకుంటే టస్సర్లో తీసుకోవచ్చు, జార్జెట్లో కూడా తీసుకోవచ్చు. బేబీస్కి అయితే మన లెహెంగాస్, ఈ జార్జెట్లో అయితే శారీస్ లాగా డిజైన్ చేసుకొని కాంబో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇదైతే బేబీ పింక్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ రామా కలర్. దీనికి బ్లౌజ్ కావాలనుకుంటే మాత్రం టస్సర్లో చూపించాను కదా, వర్క్ అయినా ఫాయిల్ అయినా ప్రింటెల్లో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదైతే బ్రౌన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, ఎంత బాగుంది చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను జార్జెట్లో వచ్చింది ఎలా ఉంది అని. శారీలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఫాయిల్ ప్రింట్ వచ్చింది కాబట్టి హ్యాండ్ వాష్ చేయండి. ఫ్యాబ్రిక్ విషయంలో మాత్రం డౌట్ అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా వస్తుంది మనకి. మొత్తం ఇవి బంచెస్ లాగా ప్యారెట్స్ హైలైట్ అవుతాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ వీవింగ్లో వస్తుందండి. ఇది కూడా కంప్లీట్ వీవింగ్లోనే చాలా బాగుంటుంది. మీరు ఫ్లవర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్లైన్ లాగా మొత్తం జెరీతో అలాగే థ్రెడ్స్తో చాలా బాగా వస్తుంది. కింద బార్డర్ కూడా చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. 3 కలర్స్తో మనకి బార్డర్ అంతా కూడా ఇలా వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదైతే క్రీమ్ కలర్లో వస్తుందండి. మనకి వీవింగ్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. దీనికి కాంబినేషన్గా ఇలాగ మనం గ్రీన్ కలర్లో మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది మనకి దూపియాన్ సిల్క్లో వచ్చేసి 2 సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది. చిన్న డిజైన్ అయినా కూడా ఎంత డీటెయిల్గా చాలా క్లియర్గా ఉంది చూడండి. మిగతా అంతా కూడా బూటా డిజైన్ వస్తుంది. దీన్ని దుపట్టాస్ లాగా లేదంటే బ్లౌజెస్ లాగా ఎలా అయినా మ్యాచ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ మాత్రం చాలా నీట్గా, వర్క్ చాలా క్వాలిటీగా ఉంటుందండి. ఇలా మనం కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో, దీనికి వైన్ కాంబినేషన్. ఇప్పుడు నేను చూపించిన కలర్సే కాదండి, ఇందాక గ్రీన్ చూపించాను కదా బ్లౌజు, అలా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఇలా రఫ్గా చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్, గ్రేకి పింక్ కూడా చాలా బాగుంటుంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్, గ్రేకి పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా. ఇలా మనకి ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఇప్పుడు చూపించిన కలెక్షన్లో ఏదైనా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్సర్ ఫ్యాబ్రిక్లో ప్రింటెల్లో ఉన్నాయి, అలాగే వర్క్లో కూడా వేయించానండి. ఇంకా గ్రాండ్ లుక్ ఉండాలి, యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ సూపర్ అనమాట. ఓన్గా డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్సే ఆల్మోస్ట్ 80% నేను చేసినవే. కాకపోతే ఇంకా స్పెషల్గా ఇవి మీకు బయట కూడా ఎక్కడ దొరకవు అనమాట. ఇది వచ్చేసి మనకి కిరోసిన్ బ్లూ కలర్లో ఉంటుంది, ఇలా వస్తుందండి టస్సర్ ఫ్యాబ్రిక్లో. కిందంతా కూడా బార్డర్ చూడండి, యువరాణి థీమ్లో వేయించాను అనమాట. దీనికి మనకి బార్డర్ కూడా టెంపుల్ బార్డర్లో జకాట్ బార్డర్ వస్తుంది. ఇందులో మనకి బ్లౌజ్ కూడా దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా సేమ్ కలర్లో ఇలా వేయించాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి లోటస్తో ఇలా హైలైట్ చేశాను. ఇది బంచ్ లాగా వస్తుంది, 1 మీటర్ కట్లోనే వస్తుంది. మీకు ఒకవేళ 1.5 మీటర్ కావాలనుకుంటే మళ్ళీ 1 మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ 1 మీటర్ కట్ అనమాట బ్లౌజ్ కోసం అనేసి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసి రామా కలర్, చూడండి ఎంత బాగుందో. సేమ్ కలర్లో మనకి బ్లౌజెస్ ఉంటాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో, అన్నిటి మీద కూడా మనకి డిజైన్ ఎంత బాగా హైలైట్ అయిందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్, నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి, సేమ్ డిజైన్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్, చూడండి ఎంత బాగుందో, కొంచెం వైన్ షేడ్ లాగా వచ్చి సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రామా కలర్, సీ గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో, మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వర్క్ అవుట్లైన్ అంతా కూడా ఇలా హెవీ వర్క్ వస్తుంది, బిట్స్ మనకి స్టోన్స్ అంతా కూడా అవుట్లైన్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా గ్రాండ్ వర్క్ కావాలనుకుంటే ఇలా మనకు వర్క్లో తీసుకోవచ్చు. అకేషన్ని బట్టి మనము కస్టమైజ్ చేసుకోవడమే. దీనికి కూడా మీకు ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను. ఇది కూడా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వచ్చి 1 మీటర్ కట్లో వస్తుందండి ఇలా. దీని కూడా అవుట్లైన్ అంతా వచ్చి బిట్స్తో ఇలా వర్క్ వస్తుంది. దీనికి మ్యాచింగ్గా సీ గ్రీన్ కలర్ ఇదైతే. మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇది చూడండి క్రీమ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వాయిలెట్, మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూడండి. ఇది పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్.
కాఫీ కలర్. నెక్స్ట్ వచ్చేసి రామా కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ బ్లూ కలర్. అన్నిటికి కూడా మీకు వర్క్ బ్లౌజ్లో వస్తాయి. మనకి లెహెంగా కూడా వర్క్లో వస్తుంది. మీకు కావాలనుకుంటే ప్రింటెడ్లో లెహెంగా తీసుకొని ఇలా వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా కూడా గ్రాండ్గా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాస్మో సిల్క్లోనే జూట్ కూడా మనకి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. దగ్గర నుంచి ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి. వీవింగ్లోనే కంప్లీట్గా ఇలా డ్యూయల్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఆరెంజ్ కలర్ అండి, ట్రెండీ కలర్, చాలా బాగుంటుంది. లోటస్ డిజైన్తో నేను హైలైట్ చేశాను. వీవింగ్ వస్తుంది, అలాగే డిజిటల్ ప్రింట్ కూడా వేయించడం వల్ల లుక్ ఎంత బాగుంది చూడండి. విత్ జగ్గాట్ బార్డర్, మనకి బార్డర్లో మొత్తం కూడా ఇలా జరీతో వస్తుంది. చాలా బాగుంటుంది వీవింగ్ అంతా కూడా. కాకపోతే దీని స్పెషల్ ఏంటి అంటే మనం మిషన్ వాష్ చేసినా కూడా 100 వాష్ల తర్వాత కూడా ఇలానే ఉంటుందన్నమాట. మనకి ట్రెడిషనల్గా ఉంటుంది, వాష్ చేయడానికి కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. పన్న కూడా మనకి బిగ్ సైజ్లో వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్. దీనికి కాంబినేషన్గా మనకి ప్యూర్ ఉప్పాడ సిల్క్లో బ్లౌజ్ కూడా డిజైన్ చేశానండి. లోటస్లు దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా ఇలా వచ్చేసి థ్రెడ్ వర్క్లో అవుట్లైన్ అంతా కూడా బిట్స్ వర్క్ వస్తుందన్నమాట. దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా పింక్ కలర్లో వేయించాను. ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఇలా డిజైన్ చేశాను. కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇందులో కూడా, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ కలర్. ఇది వచ్చేసి ఆరెంజ్, కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ చాలా బాగుంటుంది. దీంట్లో పింక్ వచ్చింది కాబట్టి లోటస్ అన్నిటికి కూడా పింక్ గ్రీన్ కాంబినేషన్తో ఇలా డిజైన్ చేశాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్, క్రీమ్ గోల్డ్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి మెరూన్, చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ సీ గ్రీన్, చూడండి సీ గ్రీన్ కలర్. దీనికి మనకి పర్పుల్ లాగా వస్తుంది మ్యాచింగ్. ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. డిజైన్ చేసిన తర్వాత చాలా బాగుంటాయి. వీటి గురించి ఫొటోస్ కావాలనుకుంటే, రీల్స్ కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కటి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. ప్రైజెస్ అలాగే కోడ్స్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్స్ ఎవరికైనా కావాలి, పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. అంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా మాకు వెబ్సైట్లో పర్చేస్ చేయట్లేదు, ఖచ్చితంగా మాకు వాట్సాప్లోనే ఆర్డర్ తీసుకోవాలనుకుంటే అలా కూడా మేము ఆర్డర్ తీసుకుంటాం. మ్యాక్సిమం వెబ్సైట్లో పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.